ఆమె తనంత తాను మహారాజ్ఞి, సింహాసనం మీద కూర్చుంటుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇన్ని ఉన్నా లోకానికి స్త్రీ ధర్మాన్ని చెప్పవలసిన అవసరం వస్తుంది కాబట్టి తాను ముందు ఉదాత్తమైన నడవడిని పొంది ఉండాలి కాబట్టి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శంకరుడికి ఇల్లాలు అనిపించుకోవడంలో ఆవిడికి గొప్ప సంతోషం. అందుకే అన్నారు శంకరుడు సౌందర్యలహరిలో, అమ్మా నీ శరీరం అంతా ఎంతో కోమలంగా ఉంటుంది కానీ మోకాళ్ళు గరుకమ్మా అన్నారు. శివుడు కనపడ్డప్పుడల్లాట ఆమె మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసిందిట. అంటే దాని అర్థం ఆమె ప్రేమ అలా నమస్కారం చెయ్యకుండా ఆపలేకపోయింది అని. ఆమెకి భర్త పట్ల ఉన్న ప్రేమ, ఆయన శరీరార్థ భాగమే ఇచ్చేశాడు, అది ఆయన ప్రేమ. అవి రెండూ తెలుసుకున్నప్పుడు మనం కూడా అలా బ్రతకాలన్నది సందేశం. ప్రతి ఇంట ప్రతి దంపతులు అలా ఉండండి అని. అయినప్పుడు ఆమె లోకమునకు పాఠం చెప్పవలసి వస్తే ఉత్తమ స్త్రీగా, మహాపతివ్రతగా ఆమె భ్రమయసి పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమునకు ఇల్లాలుగా, శివునికి వశవర్తిగా నిలబడింది, ఉత్తమ స్త్రీగా నిలబడింది. అలాగే ఆమె యొక్క గుణమును ఆవిష్కరించింది ఒక చోట. అప్పుడు ఆమె గౌరీ అన్న పేరు పొందింది. ఎలా గౌరీ? ఒకప్పుడు మందర పర్వతం అడిగింది, శివ మీరు వచ్చి నా మీద కూర్చోండి, ఎప్పుడూ కైలాసంలోనే కూర్చుంటారు, శంకరుడు కైలాసవాసి అనో పేరు వచ్చింది. ఆ పర్వతానికి ఆ గౌరవం వచ్చింది. ఏదో హిమవంతుడి కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. హిమవంతుడికి అల్లుడు, హైమవతికి తండ్రి, పర్వతరాజు, పార్వతీదేవి తండ్రి అని ఆ పర్వతానికి గౌరవం వచ్చింది. మీరు కొన్నాళ్ళు వచ్చి నా మీద కూడా ఉంటే నాకు గౌరవం వస్తుంది, ఈ పర్వతం మీద శివుడు ఉన్నాడంటారు, అందుకని మా అమ్మతో కలిసి వచ్చి ఇక్కడ ఉండండి అని అడిగింది. ప్రేమతో అడిగినది ఏది భగవంతుడు కాదనడు. అందుకని పార్వతీదేవిని తీసుకుని మందర పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళి మందర పర్వత శిఖరాల్లో ఒక చర్యల్లో ఒక చోట కూర్చున్నారు. వాళ్ళు కూర్చుని ఏదో సంతోషంగా ఉన్నారు. దేవకార్యం ఒకటి జరగాలి. లోకంలో ధూర్తతనం అనే మాట ఉంటుంది కదా. శుంభని ఇద్దరు రాక్షసులు, వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి విచిత్రమైన కోరిక ఒకటి కోరారు. వాళ్ళు, మేము ఏ పురుషుడి చేత చంపబడం. గొడవ వెళ్ళిపోయింది. అసలు ఏ ఇంద్రుడు లేడు, బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, శివుడు లేడు, వీళ్ళందరూ మగాళ్ళు. వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు, అసలు ఏ మొగాడి చేతిలో చచ్చిపోవు. మరి ఎవరి చేతిలో చచ్చిపోతావు? ఆడవారి చేతిలో చచ్చిపోతాం. అది కూడా అలా అంటే ఏ స్త్రీకైనా శక్తి వచ్చి చంపేస్తుందేమో వాడికి అనుమానం. అందుకని అన్నాడు, ఆమె అయోనిజ అయ్యి ఉండాలి, పురుష స్పర్శ లేకుండా పుట్టినదయ్యి ఉండాలి. అలా పార్వతీదేవి నుంచి రావాలి. ఆమె మహాపతివ్రత, శివునికి ఇల్లాలు. పార్వతీదేవి నుంచి అయోనిజగా పుడితే ఒక స్త్రీ ఆమె చేతిలో చచ్చిపోతాం.